ఇండియా మెడికల్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, సిటీ కమిషనర్ ఖాన్ గారికి, లక్ష్మణ్ గారికి, నా తోటి సినీ కళాకారులకు అందరికీ నమస్కారాలు. ఈ రోజున భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. క్యాన్సర్ అనే వ్యాధి మహమ్మారి. ఒకప్పుడు క్యాన్సర్ వస్తే అది ట్రీట్మెంట్ చేయలేము అనే భయం ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అనేది అందరూ కూడా రుజువు చేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఒక సామెత ఉంది. వ్యాధి వచ్చిన తర్వాత, వ్యాధి ముగిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేసేదానికంటే వ్యాధి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసమే ఈ అవేర్నెస్ డే ద్వారా ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్లు సిగ్గుపడకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇలాంటి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చిన ట్రీట్మెంట్ చేయడం చాలా తేలిక. మొదలే 4 రోజుల క్రితం బాలకృష్ణ గారిని అడిగి ఆ టీవీ క్యాన్సర్ డాక్టర్ని వాళ్ళ వ్యాధులు కూడా తీసుకొని వెస్ట్ గోదావరిలో 3 కేంద్రాల్లో 3,000 మంది పేషెంట్లు పరీక్ష చేశాం. అందులో దాదాపుగా 30 మంది క్యాన్సర్ పేషెంట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారందరినీ కూడా ఇక్కడికి బసవతారకు ఇండియా క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా వారిని ఆహ్వానించాం. వారికి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా వారికి అందరికీ కూడా ట్రీట్మెంట్ చేసి ఆరోగ్యవంతులుగా పంపించడానికి శ్రీ బాలకృష్ణ గారు మాకు సంపూర్తి సహకారం ఇచ్చారు. కేవలం ఈ హాస్పిటల్ మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా కష్టతరమైందనే సంగతి అందరికీ తెలుసు. బాలకృష్ణ గారు జూలై నెలలో దాదాపు 20 రోజుల పాటు నుంచి ఎంటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని సడన్ గా ఒక రోజు అన్కాన్షియస్ అయిపోతే వచ్చి పరీక్షలు చేస్తే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. కంప్లీట్ గా అన్కాన్షియస్ అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది, వెంటిలేటర్ మీద నిలబెట్టారు. మరి అలాంటి పేషెంట్ ని బాలకృష్ణ గారు కూడా 1-2 సార్లు దగ్గర నుండి వెళ్ళి పరీక్ష చేసి డాక్టర్లందరూ కూడా డే అండ్ నైట్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆ అమ్మాయి క్లాస్మేట్స్ అందరూ కూడా విజయవాడ నుంచి రోజుకి 4 చొప్పున వచ్చి వాళ్ళందరూ బ్లడ్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేశారు. ఒక పరిస్థితులు అయితే సరిపోయింది, తీసుకెళ్లిపోవచ్చు అని అనుకున్నది. ఆ పేషెంట్ పూర్తిగా క్యూర్ అయ్యి వాడి ఇంటికి వెళ్ళగలిగిందంటే ఆ ఘనత క్యాన్సర్ నుంచి. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా అనారోగ్యాన్ని దాచుకోకూడదు, అనుమానాన్ని దాచుకోకూడదు. ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా, ఏ మాత్రం డౌట్ వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేర్చుకొని ఆ బిగినింగ్ లోనే ఆ కృషి చేసి ఆ వ్యాధి నుంచి నివారణ చేసుకోవాల్సిందిగా కోరుతూ